అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ వర్షాలతో పాటు పొగమంచు మరియు చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు, అలాగే తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా ఇప్పుడే మీకు అందరికీ కూడా నేను వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు వర్షాలు కురిస్తే చాలా ఇబ్బంది అయితే ఎదురవుతుందన్నమాట. ఈ నేపథ్యంలో మరొకసారి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో చూసుకుంటే ఇప్పటికే మనకు రాయలసీమ జిల్లాలో, మనకు ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే ఆకాశం మేఘావృతమై ఉందన్నమాట. ఇక ఈ నేపథ్యంలో మనకు మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. కాబట్టి ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని, వారు వేసినటువంటి పంటల పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది ఏపీలో మనకు వర్షాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఈ వర్షాలతో పాటు ప్రధానమైన సమస్య చేసుకుంటే మనకు పొగమంచు అనమాట. ఈ పొగమంచు కారణంగా ఇప్పటికీ అనేక ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఇక ఉదయం పూట అయితే చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అలాగే వర్షాలు కూడా మనకు పడుతున్నాయి కాబట్టి అక్కడక్కడ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా లేదు కానీ అక్కడక్కడ కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మనకు రైతులు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.